నమస్తే. రాహుల్ గాంధీ కులాల కుంపటి రగిలిస్తున్నారు. అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సమర్థించే బీజేపీ దళిత వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని, దేశాన్ని అగ్రవర్ణాల వారితోనే నడిపిస్తోందని ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తేనే దేశంలో అట్టడుగు స్థాయి వర్గాలకు న్యాయం జరుగుతుందని, దళితులందరినీ అభ్యున్నతి వైపు నడిపిస్తానని అంటున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందా? చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాదం ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ సభను ఏర్పాటు చేశారు. అందులో తాను మిస్ ఇండియా విజేతల లిస్టును పరిశీలించానని, అందులో దళితులు ఒక్కరు కూడా లేరని చెప్పారు. అంటే మిస్ ఇండియా పోటీలో అంతా అగ్రవర్ణ ఆధిపత్యమే కొనసాగుతోంది కాబట్టి దీన్ని తొలగించాలనేది రాహుల్ గాంధీ డిమాండ్. బాలీవుడ్ సినిమాలో కూడా దళితులు లేరని రాహుల్ చెప్పగా అందులో ముస్లింల ఆధిపత్యం ఉందని వీక్షకులు ఒకరు గట్టిగా అరిచారు. దీన్ని రాహుల్ గాంధీ వెంటనే తిప్పికొడుతూ లేదు తాను పూర్తిగా పరిశీలించానని, అందులోనూ అగ్రవర్ణ ఆధిపత్యం ఇంకా ఉందని అన్నారు. ఇదొక్కటేనా? కొద్ది రోజుల క్రితం భారతీయ రైల్వే బోర్డు సీఈఓగా దళిత వ్యక్తి సతీష్ కుమార్ నియమితులయ్యారు. రైల్వే బోర్డు ఏర్పడిన 119 ఏళ్లకు ఓ దళిత వ్యక్తిని సీఈఓగా నియమించడం ఇదే తొలిసారి. బోర్డు ఏర్పాటై 100 ఏళ్లకు పైగా గడిచినా ఇప్పటికీ ఒక దళిత వ్యక్తి సీఈఓ కాకపోవడం ఆశ్చర్యకరం. అందులోనూ ఈ పదవిని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కమిటీ ఎంపిక చేస్తుంది. భారతదేశాన్ని దాదాపు 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించింది. స్వతంత్ర భారతంలో ఇన్నేళ్లు పాలించిన పార్టీ ఇంకొకటి లేదు. ఈ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఒక్క దళిత అధికారి కూడా ఈ పదవికి అర్హుడిలా కనిపించలేదా? ఇన్నాళ్ళు ఈ విషయంపై ఆలోచించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేరా? రాహుల్ గాంధీ తాను వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తానని అంటున్నారు. ఆయన 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1-2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీనే ఇందులో పెద్ద పార్టీ. మరి ఆ సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు ఈ విషయం గురించి ఆలోచించలేకపోయారు అన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సరే, గతం గత. అప్పుడు రాహుల్ గాంధీకి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం లేదు. ఆయన చంటి పిల్లాడు, అప్పట్లో ఏమీ తెలియదని అనుకుందాం. ఇప్పుడు ఆయన విపక్ష నేతగా ఉన్నారు. భారత్ జోడో యాత్రతో దేశంలోని విజ్ఞానాన్ని అంతా అవసోపాన పట్టిన నేతగా ఎదిగారని కాంగ్రెస్ చెబుతుంది. ఈ విజ్ఞానంతోనే దేశంలో దళితులకు అన్యాయం జరుగుతోందని గుర్తించారని అనుకుందాం. విపక్ష నేతగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచే దళితులకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వకూడదు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇంతవరకు ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో దళిత నాయకులకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ప్రస్తుతం హస్తం పార్టీ ఏలుబడిలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడైనా వెనుకబడిన వర్గాలు అభ్యున్నతి సాధించాలంటే ఆ వర్గానికి చెందిన వ్యక్తి అధినేతగా ఉండాలన్నది రాజకీయ నీతి. మరి ఈ 3 రాష్ట్రాల్లో దళిత నాయకులను సీఎంగా ఎందుకు చేయలేదు? తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్యను సీఎంగా చేస్తే సుఖ్వీందర్ సింగ్ సుఖరాజపుత్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ముగ్గురిలో దళితులు కానీ ఎస్సీలు కానీ లేరు. రాహుల్ గాంధీ ఈ సీఎంలను మార్చి దళితులకు సీఎం పదవిని అప్పగించగలరా? తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడితే తొలి సీఎంను దళితుడిని చేస్తానని నాడు కేసీఆర్ హామీ ఇచ్చారు. తీరా రాష్ట్రం ఏర్పడాక ఆ హామీని అటకెక్కించారు. 10 ఏళ్లైనా ఆ కల నెరవేరలేదు. తెలంగాణలో సీఎంను మార్చి దళితుడిని ఆ పదవిలో కూర్చోబెడితే కేసీఆర్ ఇచ్చిన హామీని తాము నెరవేర్చామని చెప్పుకోవడానికి, దేశంలో దళితులకే పదవులని చెప్పుకోవడానికి రాహుల్కు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే తప్పుబట్టేవారు కూడా ఉండరు. మరి రాహుల్ గాంధీ ఈ పనిని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సీఎం పదవికి అర్హుడైన ఒక్క దళిత నాయకుడు కూడా దొరకలేదా? రాహుల్ గాంధీ దేశంలో కుల విభజన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సంస్థాగతంగా చేసిన తప్పిదాలతో కాంగ్రెస్ కొద్ది వరకు సీట్లను పెంచుకోగలిగింది.
దీంతో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కింది. రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో ఉన్న నాయకులు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చెప్పే ప్రతి మాట దేశ ప్రజలపై ప్రభావం చూపుతుంది. అటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న రాహుల్ గాంధీ దేశంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుండడం విస్మయం కలిగించే అంశం. ఇప్పటికైనా ఆయన బాధ్యతగా వ్యవహరిస్తారని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అనవసర అడ్డదారులు తొక్కకుండా చూస్తారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.